హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? మొన్న గ్రాండ్ హోమ్స్ గురించి మన ఏమంటారు మోడల్ హౌస్ ఇవి 2 హౌసులు పెట్టానండి. పెట్టిన తర్వాత ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అంటే గ్రాండ్ హోమ్స్ అంటే ఆ మోడల్ హోమ్స్ కదా ఎంత లుక్ వచ్చినాయో. కాకపోతే జనాలు మేము క్విక్ గా మూవ్ అవడానికి చూస్తున్నామండి, ఏమన్నా అలా క్విక్ మూవ్మెంట్స్ ఉన్నాయా అని చెప్పి తెగ మెసేజ్లు పెట్టారు. అంటే ఓపెన్ హౌస్ లేక సో నేను వాళ్ళ దగ్గరకు వచ్చామంటే ఓపెన్ హౌస్ ఉన్నాయని అడిగితే నాకు ఒక మంచి హౌస్ గ్రాండ్ హౌస్ ఒకటి దొరికిందండి మీకు చూపించడానికి. దీని మోడల్ వచ్చేసి గ్రాండ్ వ్యూ అనమాట. ఓకే, లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఆ వ్యూ ఉంటదండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. నేను ఓన్లీ గ్రాండ్ హోమ్స్ లో చూసాను అనమాట. అలాంటిది చాలా చాలా అదిరిపోద్ది. మీకు సోదెట్టకుండా రండి చెప్తాను. ఫస్ట్ మీరు అవుట్ సైడ్ చూడండి. అంటే ఎలివేషన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ థీమ్ లో మనకి ఇచ్చారనమాట, కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి 2 కార్ గ్యారేజ్. ఓకే, బయట అంతా గార్డెనింగ్ ఇలా చేసుకోవడానికి కూడా మనకి అవుట్ సైడ్ చిన్నగా ఇలా ఇచ్చారండి. మొత్తం అంతా గార్డెనింగ్ చేసేసి చేస్తున్నారా? మొత్తం మొక్కలు వేసారు. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మంచిగా. అంటే ఇలా మనకి బోర్డర్ చెట్లు లేవా? మల్లెపూల చెట్లు లేవా? ఎందుకు అవి మాత్రం లేవు. సో ఇలా చేయించుకోవాలంటే మనకు చాలా అవుతుంది బాబు. ఇది ఇలా స్టోన్స్ లా కట్టి చేశారు కదా, చాలా అవుతుంది. బట్ మంచిగా మన కోసం మొత్తం చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా మీకు డబల్ డోర్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అసలు హైలైట్ చూసారండి. నాకు టెక్సస్ వచ్చిన దగ్గర నుంచి ఒక కోరిక ఏంటంటే ఇలా డబుల్ డోర్ పెట్టాలని. కాకపోతే కుదరలేదండి. ఇంకో డోర్ పెట్టాలంటే కష్టం, కానీ ఇంకో డోర్ ఉన్న హౌస్ కొనాలంటే ఈజీ. మీకు తెలదు చూసారు కదండి. మనకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా డోర్లు పెట్టుకుని ఆ 2 డోర్లు ఓపెన్ చేసుకెళ్తే ఇండియా ఫీలింగే ఇంకంతానే. అంటే మీరు కూడా ఏమైందిరా? చూసారా ఎంత బాగుందో గ్రాండ్ లుక్. అందుకే దీని పేరు కూడా గ్రాండ్ వ్యూ అని పెట్టారనమాట. నేను ఇలాంటి లుక్ ఇంకే హౌస్ లోనూ చూడలేదండి, నిజంగా చూడలేదు. ఓన్లీ గ్రాండ్ హోమ్స్ లోనే ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట. అంటే 2 సైడ్ నుంచి ఇలా మనకి ఎంట్రీ ఉంటది. సూపర్ కదా. సో హౌస్ ఒకసారి మొత్తం రౌండ్ వేసుకోండి. వ్యూ ఏమంటారు, వాణిశ్రీ గారు ఇలా కుక్కనట్టుకుని ఇటు అటు ఇలా దిగొస్తుంటే చిరంజీవి ఇలా ఎక్కుతాడు. ఇలా ఏదో సంథింగ్ అత్తకేముడు అమ్మాయికి మొగుళ్ళు అందులో అలా వస్తారు చూడు, అలా ఉంది. సో ఇదండి మనకి జస్ట్ డోర్ ఓపెన్ చేసి ఎంటర్ అవగానే ఇలా వ్యూ ఉంది. నెక్స్ట్ ఓపెన్ చేసి మనం రైట్కి వెళ్తే ఇది ఆఫీస్ రూమ్ అండి. ఆఫీస్ రూమ్ పని ఇచ్చాడే, మొత్తం అన్ని విండోస్ ఇలా ఉండాలి ఆఫీస్ రూమ్. అంటే నీవు క్లోజ్డ్గా ఉంటే నీ వర్క్ చేస్తున్నప్పుడు అదో మూసేసినట్టు ఉంటుంది కదా. చూడు ఎంత బాగుందో. మొత్తం చుట్టుపక్కల అన్ని విండోలే. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద మనీ ప్లాంట్ ఇలా ఎలాడి తీసామనుకో అదిరిపోతే తెలుసా. అది అవదమ్మా. ఇంకా మనీయే మనీ. మనీ ప్లాంట్ యాడ్ చేస్తే మనీ వస్తాయా? నిజమే. మీకు చిట్కా అండి, ఆఫీస్ రూమ్ లో మనీ ప్లాంట్లు ఎట్టండి, ఇంకా ఆఫీస్ లో వర్క్ తెగ చేసేస్తా, ఇంక మనీ ప్లాంట్ నుంచి మనీ వచ్చేస్తానే ఉంటది. ఇంకా అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏంటో ఇలాంటి ఐడియాలన్నీ నాకే వస్తాయి. యాక్చువల్లీ గ్రాండ్ హోమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. చూడు ఎంత బాగుందో. గ్లాస్ డోర్ లుక్ భలే వచ్చింది. ఇది ఆఫీస్ రూమ్ అండి. జస్ట్ ఇలా మనకు ఆఫీస్ రూమ్ ఉంది కదండి, దాని పక్క నుంచి మనకి ఇలా ఎంట్రీ ఇచ్చారు. అందులోంచి వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. ఈ లైట్లు చూస్తే అర్థమైపోద్ది ఇది డైనింగ్ సెటప్ అని. అబ్బా, డైనింగ్ దగ్గర కూడా మంచిగా మిర్రర్ సెటప్ ఇచ్చారండి. గ్రాండ్ హోమ్స్ ఒకటే ఇస్తాడు ఇలా కంప్లీట్ ఎక్కువ మిర్రర్స్ వ్యూ, మంచి వ్యూ వచ్చేట్టు ఇస్తాడు చూడు. అవును అవును, వాహ్ లేదు మొత్తం మిర్రర్స్ ఇచ్చాడు. మొత్తం మిర్రర్స్ ఇచ్చారు. అప్పుడే కొంచెం మనకు వెలుతురు వచ్చి ఈ వైట్ పెయింటింగ్ రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్రైట్ గా కనపడుతుంది రూమ్ అంతా. సో ఇదండి, ఇది మొత్తం డైనింగ్ ఏరియా. సో మీరు వెంటనే తీసుకోవాలనుకుంటే కూడా రెడీగా ఉందనమాట, క్విక్గా మూవీని అయిపోవడానికి. ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ మధ్య కొంచెం ఈ వీటి వల్ల కొంచెం బాగా తగ్గినాయి కదా ప్రైస్లు. బాగా కాదులేండి, మళ్ళీ బాగా తగ్గినాయి అని నన్ను అడగండి. కొంత తగ్గినాయి అంటున్నారు. ఈ టైంలో కానీ నొక్కేస్తే కొంచెం జాగ్రత్తగా మంచి ప్రైస్కి వస్తుందేమో. ఎవరన్నా కావాలతో చూడండి, మీకు అడ్రస్ అని డీటెయిల్స్ ఇస్తానులే. సో ఇంక ఇప్పుడు మనకి మెయిన్ లివింగ్ ఏరియాలోకి వచ్చామండి. లివింగ్ రూమ్లో ఏంటంటే ఇలా హై సీలింగ్ మంచి గ్రాండ్గా, అంటే మనకి ఇప్పుడు 3 మిర్రర్లు కనబడుతున్నాయి అంటేనే అది ఇంకా హై సీలింగ్. చూసారండి, మొత్తం అంతా అద్దాలతో నింపేశారు. అందుకే కొంచెం బ్రైట్గా కనబడుతుంది. అంటే వాల్ కన్నా మిర్రర్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. దీనికి కర్టెన్లు వేసుకుని కలర్ కాంబినేషన్లో పెట్టుకుంటే సోఫాలు అయ్యి అదిరిపోద్దండి. అండ్ మీకు ఇక్కడ ఇచ్చిన డిజైన్ కూడా చూసారా, ఈ అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. కొంచెం ఇలా స్పేస్ ముందుకు వచ్చింది చూసారు. ఇవన్నీ మిర్రర్ కరెక్ట్గా అలా గోడ ఉండకుండా
కొంచెం ఇలా వచ్చింది చూసారా చిన్నగా, ఇది అప్గ్రేడ్. సో అందుకే మీకు డిజైన్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట చూడడానికి, మోడల్ అయ్యి. ఇటు నుంచి మనకి బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి దారి. బట్ ఇది లివింగ్ స్పేస్ అండి. దీన్ని ఎంత అన్నారు ఒకసారి చూడు. 4570 స్క్వేర్ ఫీట్. 4570 చూసారండి, 4500 అంట. అందుకే నాకు ఇది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదండి, కొంచెం చాలా స్పేషియస్ గా ఉంది. పెద్దగా ఉంది. సో చూసారు కదండి, అంటే ఏరియా మొత్తం ఎక్కువ అంటే మనకు పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఇంకా మనకు అడ్డుగా ఏమీ లేవు. ఒక చోట ఏమవుద్దంటే మనకి ఇక్కడ పిల్లర్ ఇస్తారనమాట, అంటే దీనికి ఏదైనా సపోర్ట్ కోసం అలా పిల్లర్ ఇస్తారు. అది ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే మనకి అక్కడేదో కొంచెం క్లోజ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం చూడు మొత్తం ఓపెన్ ఏరియా, అంటే స్క్వేర్ ఫీట్ టైప్లో మొత్తం ఇలాగా స్క్వేర్లో వచ్చింది. చాలా బాగుందండి. అంటే మనకి ఇక్కడ సోఫా స్పేషియస్ గా ఉంది చూడు, అక్కడ సోఫా ఉన్నా సరే ఇదంతా ప్లే ఏరియా, ఇదంతా ఓపెన్ ఏరియా ఉంది. ఓపెన్ ఏరియాలో వచ్చింది. సూపర్ ఇది. సో అట్లా ఇక్కడ వరకు వేసుకుంటారు, ఎందుకంటే మళ్ళీ బెడ్రూమ్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ నుంచి ఇది కూడా చూడు, మన కిచెన్లో చూడండి ఎంత పెద్ద వచ్చిందో చూడు. ఇది ఏంటో మొత్తం బయటే ఉన్నట్టుంది, ఎక్కడ చూసినా వెళ్తురే వెళ్తురు. ఇక్కడ మొన్న ఆల్రెడీ మీకు గ్రాండ్ హోమ్స్ది ఒక మోడల్ హోమ్ పెట్టాను కదండి. మోడల్ హోమ్లో అప్గ్రేడ్ మీద, అంటే దీని మీద ఎలా డిజైన్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ పక్కన అవన్నీ ఒకసారి మీకు చూపించాను. సో అది ఒకసారి చూడండి, అంటే మనం ఎలా చేయించుకోవచ్చు అప్గ్రేడ్ మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే టెక్సాస్లో కొంచెం బిల్డప్ ఉండేది. ఆ బిల్డప్ ఏంటంటే డైనింగ్ ఏరియా కాకుండా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏరియా చెప్పండిద్ది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా. రకరకాలుగా వాడుకోవచ్చు, ఎలా కావాలితే అలాగే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడే తింటారు కదా అని చెప్పి, ప్రైవసీ కావాల్సిన వాళ్ళు ఏమో అక్కడికి వెళ్ళి తింటారని. సో బట్ రెండు చోట్ల వేసుకోవాలి, అది మన ప్రాబ్లం. ఇక్కడండి ఇంకా మనం ఇది మాట్లాడుతున్నాం కదా ఇందాక, ఇది చూసారా ఐలాండర్కి ఎంత పెద్దగా వచ్చింది చూడు. ఫస్ట్ చాలా పెద్దగా వచ్చింది, మొత్తం అంతా స్పేషియస్గా ఉంది. ఇంకెంత కోసినా ఎంత వండినా ఇంక ఎన్ని పెట్టినా సరే సామాన్లు అన్నీ దీని మీద ఉంటానే ఉంటాయి. అంటే మనం పోట్లకి అవి పెట్టుకున్నాం అనుకో, మంచిగా ట్రేలు అన్నీ పెట్టుకున్నా స్పేషియస్గా ఉంటుంది ఇదంతానే. ఇక్కడ పక్కన మనకి స్టవ్ది చూసారండి, ఇక్కడ 5 ఇచ్చారండి. వాల్పూల్ అని ఏడొస్తుంది చూడు, ఆ బ్రాండ్ అనమాట ఇది. ఇన్వెంటరీ హౌస్ ఉంటేనేమో ఇంకా మీకు పెద్ద కస్టమైజేషన్ ఏం చేయించుకోలేము. అక్కడ ఉన్నదంతా హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలి. లేదు మీకు కావాల్సిన కలర్స్, కావాల్సిన కస్టమైజేషన్ చేయించుకోవాలంటేనేమో అప్పుడు కనీసం 1 year అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే వెయిట్ చేసింది ఒక రకం అయితే, నువ్వు ఎంచుకున్న కలరు నీ కిచెన్కి ఎలా వర్కౌట్ అవుద్ది, నీ హాల్కి ఎలా వర్కౌట్ అవుద్ది తెలీదు. అంటే నేను కొత్తదానికి వెళ్ళొద్దని కాదు కానండి, ఇప్పుడు అట్లీస్ట్ మనం ఏం కొంటున్నాము, మనం దేంతో ఉంటున్నాము అనేది మనకు ఒక ఐడియా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇన్వెంటరీ హౌసెస్ అంటారు కదా, దీన్ని క్విక్ మూవింగ్స్ ఇన్వెంటరీ హౌసెస్ మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. కొనాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు అనుకోండి, సో మంచిగా మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేయండి. ఇదేంటిది ఇంకా కిచెన్లోకి వస్తే ఇది ప్యాంట్రీ అండి. ప్యాంట్రీ ఏరియా మొత్తానికి ఇది కూడా చూసావా ఎంత అందంగా చేశారో, ఇదంతానే థిక్గా ఉంది, బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. ఈ కార్నర్స్ షేప్ చేయడం కానీ ఇచ్చాడు బాబు గ్లాస్. లేకపోతే ఇక్కడికి వచ్చిందా తో మూసేసినట్టు ఉంటుంది, పప్పులు ఎత్తుక్కునే లోపు నీరసం వచ్చేస్తుంది. ఎప్పుడు చూసి సర్దా కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా చూసుకోవచ్చు. విజ్ఞాన ప్రదర్శనలో పక్కింట్లో ఏముందని చూద్దాం. అంటే మరీ పక్కింట్లో అంటే ఎవరన్నా ఏం వేసారు, ఏం జరుగుతుంది, పిల్లలు ఆడుతున్నారా, వాళ్ళే బిగ్ బాస్ అంత సూపర్ హిట్ అవుతుంది. సో ప్యాంట్రీ చాలా పెద్దగా ఉందండి. మనకి ఇక్కడ కాఫీ ఏరియాలు అవన్నీ ఇచ్చారు, అంటే మరి ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు. బట్ చిన్న ప్లేస్ ఇక్కడ ఇచ్చారండి. ఇది ఫ్రిడ్జ్, ఓవెన్ అవన్నీ ఇక్కడ ఇచ్చేసారు. అంతేనండి, ఇక్కడ వచ్చే 2 వస్తాయి. ఇది మాత్రం మనం కొనుక్కోవాలి. నెక్స్ట్ హాల్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫైర్ ప్లేస్ వల్లే మనకు లుక్ అంతా మారిపోద్దండి. వాల్ డెకర్ కానీ టైల్స్ కానీ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకుని చేయించుకోవాలి మనం, ఎప్పుడు అప్గ్రేడ్ చేయించుకున్నా లేకపోతే కొనుక్కునేటప్పుడైనా. ఎందుకంటే ఇది ఎలా పడితే అలా పెట్టి ఇక్కడ డల్ అయిపోయి అలా లుక్ లేదనుకోండి, అసలు సరిగ్గా బాగోదు అనమాట చూడడానికి. అయ్యో ఎలా ఉంది ఏంటి అని అనిపిస్తుంది. సో ఫైర్ ప్లేస్ డిజైన్, దాని వాల్ డెకర్ ఎప్పుడు మంచిగా ఉండేలా చూసుకోండి. సో అదండి ఓవరాల్గా లివింగ్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఏంటి పైకి చూపెడుతున్నావేంటి, పైన డిజైన్ ఇచ్చాడు, అవన్నీ చోట కలిసినట్టున్నాయా ఫ్యాన్ దగ్గరికి ఇలా కొంచెం డిఫరెంట్ డోమ్ టైప్ లో ఇచ్చాడు ఇక్కడ సీలింగ్. నిజమే, నేను ఇప్పుడే చూస్తున్నాను. పైకి ఎత్తలేదు తల, 4 పక్కల నుంచి ఇలా లాగినట్టుంది, లాగో చోటకు పెట్టినట్టుగా ఉంది. సర్లేరా ఇంకెక్కడే కూర్చోపోతున్నావు నువ్వు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. యాజ్ యూజువల్ మంచి బిగ్గా వచ్చింది.
ఇక్కడ కూడా మనకి మంచిగా ఉంటావు కదా పేషెంట్లు అయితే వచ్చి పక్కన కూర్చొని మాట్లాడతాను పెట్టారని చెప్పి. మరి లేకపోతే బెడ్రూమ్లో ఎవరు కూర్చుంటారో చెప్పు, ఎందుకు కూర్చుంటారు? అదేలే మాస్టర్ బాత్రూమ్ అండి ఇది. బాత్రూమ్ చెయ్యేస్తే మాసిపోద్దేమో అన్నట్టుగా ఉంది. యా మరీ తెల్లగా ఉంది అంత. మరి తెల్లగా వేసే ఆ సింకులు చూడండి ఎలాగో గుడ్డు కోడి గుడ్డు ఎట్టినట్టుగా బుల్లి బుల్లి గుడ్లు ఎట్టి బుల్లి గుడ్లు ఎట్టుకట్టుగా ఉంది. ఇక్కడేమో జకోజీ ఇక్కడ ఇచ్చారండి. ఇంకా ఈ డ్రెస్సింగ్ ఇక్కడ అంటే ఏం కాదు, అది టబ్బే, నార్మల్ టబ్. టబ్బేనా? ఏం పడతారు, స్నానం చేసే టబ్బు అయితే కాదు మరి, కూర్చోడానికే పడతారా అందులో మంచి. నేనైతే పట్టేస్తాను, అందులో పెద్ద డౌట్ లేదు, ఈజీగా గుజ్జొచ్చు. లోపలండి స్టాండింగ్ షవరు 2 ఉన్నాయండి అందులోని. నీకెందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు, నీకెందుకు చెప్పు. అందులో 2 షవర్లు పెట్టారండి, ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళ ఇష్టం అన్నాడు మా ఆయన. సో అది ఇక్కడేమో గర్ల్స్కి ఇక్కడ ఇచ్చారండి, బాయ్స్కి అక్కడ ఇచ్చారు, 2 సెపరేట్. అందులో మన బాత్రూమ్ ఉంది. ఇదేమో క్లోజెట్ ఇచ్చారండి. ఇక్కడ క్లోజెట్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో కావాలంటే ఇవన్నీ మనం ఇది ఏమంటారు షెల్ఫ్లు చేయించుకోవచ్చు, పెట్టుకోవచ్చు. షెల్ఫ్లు పెట్టించుకుని ఈ ఏరియా ఉంచాడు, ఏరియా ఇలా పెద్ద మిర్రర్ పెట్టించుకుని ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది అనమాట. ఇలా చీర తీసుకోవడం, మేకప్లు తీసుకోవడం, డ్రెస్సింగ్ టేబుల్ లోపల పెడతావా? ఇలా మిర్రర్ పెట్టి చిన్న టేబుల్ ఉంటాయి చూడు, డ్రెస్సింగ్ టేబుల్, అప్పుడు మొత్తం మేకప్లు ఈ డ్రావర్లో ఉంటాయి, ఇంక మిర్రర్ దగ్గర కూర్చోవడం, ఇంక రెడీ అవ్వడం. ఇది కరెక్ట్గా సరిపోద్ది. ఇలాగ చాలా బాగుంటుంది. అది నాకు తెలిసింది పాపం జెంట్స్ది అయి ఉంటుంది. ఓ పక్కన ఇచ్చారా? పక్కకి ఇచ్చారా? మూలకి ఇచ్చి చూసారండి. ఇక్కడ ఆ సెటప్ లేదు చూడు, మరి నిజంగానే ఇలాగ మిర్రర్ పెట్టుకుని సెటప్ ఏం లేదు, జస్ట్ షర్ట్లుని ఏమంటారు ప్యాంట్లు నిక్కర్లు తగిలించుకోవడం అంతే, పెద్ద ఏమీ లేదు అంతే. పాపం వీళ్ళకి ఎలాగ ఇస్తారు, ఏం చేయలేము అంతే. ఇంక లివింగ్ ఏరియాలో ఇంకొక సైడ్ ఉంది కదండి, మనం అటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాము, ఇటు సైడ్ ఏమో లాండ్రీ రూమ్ ఇచ్చారనమాట. లాండ్రీ రూమ్ 2 పట్టేస్తాయి మనకి, పైన లిక్విడ్ అయ్యి పెట్టుకునేలాగా షెల్ఫ్ కూడా ఇచ్చారు, కింద మంచిగా టైల్స్ వేయించారు. రైట్ సైడ్ ఆఫీస్ రూమ్కి వెళ్ళాం కదండి, లెఫ్ట్ వదిలేసి నేను ముందుకు వెళ్ళిపోయాను. లెఫ్ట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్, పేరెంట్స్ బెడ్రూమ్ ఇచ్చారు. అవుట్ సైడ్ జస్ట్ పౌడర్ రూమ్ ఇచ్చారండి. ఇది సెకండ్ది, అదే పేరెంట్స్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు, అయితే గెస్ట్ బెడ్రూమ్ మనకి కింద ఇంకోటి ఇస్తారు కదండి. ఇది కొంచెం చిన్నగా ఉంది దాంతో కంపేర్ చేస్తే. ఇది దానికి క్లోజెట్, అటాచ్డ్ క్లోజెట్ ఉంది. ఫుల్ బాత్ ఇచ్చాడు, స్టాండింగ్ షవర్ కూడా ఇచ్చాడు. స్టాండింగ్ షవర్ ఇచ్చాడు, స్టాండింగ్ షవర్లు ఎవరు చాలా బాగా ఇచ్చాడు, బాగుంది. అప్గ్రేడ్ అంటే తీసుకునే వాళ్ళకి మంచిగా లక్కీ, అన్ని చేస్తున్నాయి అంతే. ఇంక పైకి వెళ్ళిపోదామా? నేను ఎక్కేస్తా వాణిశ్రీ గారి లాగా ఎక్కుతావా పైకి? వాణిశ్రీ గారిలో ఎక్కి దిగాలంటే కుక్క పిల్ల ఉండాలి పక్కన, కుక్క పిల్ల ఉండాలి పక్కన చిరంజీవి గారు ఉండాలన్నా. పక్కన చిరంజీవి గారు ఉంటే అప్పుడు అలాగే ఎక్కి దిగొచ్చు, ఎంత పెద్ద ముడి వేసుకుని. వావ్, ఎక్కావా పైకి? ఎక్కా. మీ ఫాలోవర్స్ ఒకసారి హాయ్ చెప్పు పక్క నుంచి. హలో, భలే వచ్చింది మోడలే. ఇంకా కలర్ కాంబినేషన్ ఈ వుడ్ ప్లేస్లో బ్లాక్ అండ్ వైట్ అలా వేస్తారు చూడు, మొత్తం అలా వేసినా ఇంకా చాలా బాగుంటుంది. యా రా పైకి రా. సో ఇంకా మనం మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత అండి, ఓ సైడ్ అంతా మనకి ఇలా గేమ్ ఏరియాలో పెట్టుకోవచ్చండి, అంటే ప్లేస్ అలా ఇచ్చారు గేమ్ ఏరియా కోసం, లేదా పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి ప్లే ఏరియాలాగైనా వాడేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఇలా ప్లేస్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా విండోస్, మంచి వెంటిలేషన్ మాత్రం బాగా ఇచ్చారు, ఇక్కడ కూడా బాగుంది క్లోజ్డ్గా లేకుండా. దానికి అటాచ్డ్ ఒక మనకి ఎంటర్ ఫుల్ బాత్ ఇచ్చారండి. ఇక్కడ కూడా స్టాండింగ్ ఇచ్చారు, బా అది సిట్టింగ్ అది ఏరియా కూడా ఇచ్చారు చూడు, మంచి కింద కూడా అలాగే ఉంది. అవునా, బాగుంది. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఇది బెడ్రూమ్ కి. ఇది 5 బెడ్రూమ్. సో కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, 5 బెడ్రూమ్, పైన 3 ఉండాలి, పైన 3 ఉండాలి. ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి నాకు తెలిసి ఒక కనెక్షన్ కూడా ఉందన్నమాట. ఇలా అంటే మనకి 5.5 బాత్ అంటే ఇది 5.5 బాత్ 5 బెడ్రూమ్. 5 బెడ్రూమ్ 5.5 అంటే చాలా ఉన్నాయి. ఇలా వాకిన్ ఇచ్చారు ఇక్కడ, అంటే మనకి ఇక్కడ నుంచి లుక్ డౌన్ కనిపించేలాగా ఇటు అటు కూడా ఉంది. సో బేసికలీ ఈ బెడ్రూమ్ నుంచి బయటికి ఇలా కనెక్టివిటీ ఇచ్చాడు. కనెక్టివిటీ ఇచ్చాడు మరి, ఎందుకంటే లాక్ లేకుండా అలా ఇచ్చారు. గ్రాండ్ లుక్ అయితే ఉంది, పైన చూస్తుంటే అదిరిపోతుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనకి దీనికి ఓపెన్ ఇచ్చేసారు, ఏది మన థియేటర్ రూమ్కి. ఓ ఇది థియేటర్ రూమా అనుకుంటున్నాను, కానీ హైట్ ఉంది. ఇదేంటి అంతా ఓపెనే ఉంది.
Yeah. థియేటర్ రూమ్ చాలా పెద్దది వచ్చింది కదా. పెద్ద వచ్చింది, చాలా పెద్ద వచ్చింది. కానీ గ్రాండ్ హోమ్స్ లో థియేటర్ రూమ్ కి విండోస్ ఇస్తాడు. ఇంకా ప్రతి చోట ఎక్కడైనా సరే థియేటర్ రూమ్ క్లోజ్డ్ ఉండేది. క్లోజ్ ఉంటుంది. ఇది అంటే మల్టీపర్పస్ కావాలంటే థియేటర్ రూమ్ వాడుకోవచ్చు, లేకపోతే గేమ్ ఏరియా టైప్ లో పెట్టుకోవచ్చు. అవును, కొంతమంది జిమ్ పెడుతున్నారు ఈ మధ్య. జిమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే బార్ అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇది ఓపెన్ థియేటర్ యాక్చువల్లీ, యా క్లోజ్డ్ కాదండి, ఓపెన్. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్, దాని మీద ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉందండి. చాలా పెద్దది ఇది. ఈ బెడ్రూమ్ పెద్దది. జనరల్ గా ఇంత పెద్ద బెడ్రూమ్స్ ఉండవు, పెద్దగా బాగుంది. ఇది మనకి క్లోజెట్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. అబ్బా, అన్నిటికీ బాత్రూమ్ మాత్రం భలే స్టాండింగ్ ఇచ్చేసారు అన్నిటికీ. ఇది మాత్రం సూపర్, అన్నిటి స్టాండింగ్ ఎవరు. ఇక బాత్ టబ్ కావాలంటేనేమో మెయిన్ దానికి వెళ్ళాల్సిందేనా, ఇంకా మాస్టర్ దాంట్లోనే. అవును అవును. పైన ఇంకో బెడ్రూమ్. సో టోటల్ 3 బెడ్రూమ్, సారీ 5 బెడ్రూమ్స్. కింద 2 పైన 3. ఇది కూడా అంతే సేమ్ స్టాండర్డ్. ఈ ఇంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి రూమ్ కి ఒక డెడికేటెడ్ బాత్రూమ్ ఇచ్చేసాడు. సో 5 బెడ్రూమ్ కాబట్టి 5 బాత్రూమ్స్ అంతే. అండ్ గెస్ట్ కి కింద పౌడర్ రూమ్ ఇచ్చాడు కాబట్టి 5.5 బాత్రూమ్స్. అవును, ప్రతి దానికి ఇచ్చాడు. ఇదండి టాప్ వ్యూ. అది ఇటు సైడ్ నుంచి కదా. చూడు ఎంత పెద్దగా వచ్చిందో. మేము ఇల్లు కొనుక్కునే ముందర ఇలాగే అనుకునేవాళ్ళం, పైనుండి కింద వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి. కనెక్షన్ ఉండాలి, కనెక్షన్ లేకుండా ఉంటే బాగోదు లుక్ అని చెప్పి. బట్ ఇల్లు కొన్నాక వారానికి ఒకసారి కూడా పైకి వెళ్ళాం మనం. పిల్లలు వెళ్తారు అంతే, మనం మాత్రం వెళ్ళాం. మా ఆవిడ అసలు వెళ్దాం. పిల్లలు పొద్దున్నే లేకపోతే ఇల్లు లేపుకు రావట్లేదేంటి. సర్లే, కవితలు వారానికి ఒకసారి లేకరు. అదండి ఇటు నుంచి ఓవరాల్గా లుక్ ఇదంతానే. పైనుండి కింద చూడాలంటే ఇది ఇంకో లుక్ వేస్తున్నావా. లుక్ మాత్రం అదిరిపోయిందిలే, బాగుందండి. బ్యాక్ యార్డ్ కూడా వెళ్దాం పదండి ఒకసారి. అదండి మొత్తం ఓవరాల్గా హౌస్ అంతా ఎలా ఉంది, ఓపెన్ హౌస్. సో అంటే మనం కొనుక్కునే ముందు ఇన్ కేసు మనకి ఏమన్నా అంటే ఇది ఎలా అప్గ్రేడ్ చేయించుకుంటే, అంటే ఎలా చేయించుకుంటే బాగుంటుంది, లేకపోతే వాల్కి కలర్ మనం ఏమైనా మార్చొచ్చా, ఫైర్ ప్లేస్ ఏమైనా మార్చొచ్చా, లైట్స్ ఇప్పుడు లైట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఏదన్నా ఐడియా కావాలనుకో నేను పాత ఒక 2 వీడియోలు పెట్టానండి ఆల్రెడీని. అందులో చూడండి మోడల్ హోమ్స్లో అద్దరిపోయినాయి అనమాట. వాళ్ళ డిజైనర్ స్టూడియో కూడా ఉంటుంది, అంటే మనం మార్పించుకోవాలంటే మార్పించుకోవచ్చు. బట్ మీకు ఒక ఐడియా వస్తుంది. నేను పాత వీడియోలు కూడా లుక్ వేయండి, మీకు ఈ లోపు బయట కూడా చూపిస్తాను. బ్యాక్ యార్డ్ హౌసే ఎక్కువ కట్టేసి ఉంటారు మొత్తం అంతానే. హౌస్ 4,500 మామూలు, మొత్తం ఉన్నదంతా హౌస్కి పెట్టేసి ఇక్కడ కొంచెం తగ్గింది కొంచెం. అదండి. సో చూసారు కదా ఓవరాల్గా హౌస్ అంతానే. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉంటాను. ఇంకెలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి హౌస్లు చూద్దాం అనుకుంటున్నారు మీరు కూడా మెసేజ్ పెట్టండి. ఉంటానండి, బాయ్ బాయ్.